Subscribe to Color Frames. రాజ్కోట్లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లాండ్పై భారత్కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మొత్తం 122 పరుగులతో కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీశాడు. అదే సిరీస్లో యశస్వి జైస్వాల్ రెండో డబుల్ సెంచరీ సాధించాడు. వీటన్నింటి మధ్య అందరినీ ఆకట్టుకున్న ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. ధ్రువ్ జురెల్ బెన్ డెకెట్ ను రన్అట్ చేసిన తీరు చూస్తుంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గుర్తుకొచ్చాడు. సిరాజ్ వేసిన త్రోను జురెల్ అద్భుతంగా ఒడిసిపట్టి స్టంపును గెరటేశాడు. బెన్ డకెట్ రన్అట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బెన్ డకెట్ ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ రన్అట్ చేయడం విశేషం. బుమ్రా వేసిన బంతిని షార్ట్ మిడ్ వికెట్ వైపు నెట్టి సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. అయితే సిరాజ్ బంతిని వేగంగా అందుకుని కీపర్ ఎండ్ పైకి విసిరాడు. పడిపోతున్న బంతిని జురెల్ క్యాచ్ పట్టి వికెట్లకేసి కొట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దిగ్గజాలు సైతం ధ్రువ్ ను మెచ్చుకుంటున్నారు. భారత్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ అజేయ డబుల్ సెంచరీని సాధించాడు. దీని కారణంగా భారత్ ఇంగ్లాండ్ కు 557 పరుగుల సవాలు లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు 104 పరుగుల వద్ద రిటైర్డ్ హట్ అయిన జైస్వాల్ నాలుగో రోజు 91 పరుగుల వద్ద సుబ్మాన్ గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చి ఇంగ్లీష్ బౌలర్లపై 4లు 6లు బాదాడు. ఈ క్రమంలో 214 పరుగులు చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 430 వద్ద డిక్లేర్ చేసింది. మరో ఎండ్ నుంచి సర్ఫరాజ్ ఖాన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ తన రెండో అర్ధ సెంచరీని పూర్తి చేసి 72 బంతుల్లో 68 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.